గారు వీరికి సన్మానం తాటి రామారావు గారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. మండవ మాణిక్యమ్మ గారు మరి వాళ్ళ భజనా బృందం కళా బృందం అందరూ ఆధ్వర్యంలో ఈ గౌరవమైన సన్మాన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మండవ మాణిక్యమ్మ గారు, శ్రీ చేకూరి రంగనాయకమ్మ గారులకు, సీతారామ గారులకు సన్మానం చేస్తున్నారు. ఎందుకు చేస్తారు చెప్పు. మరి వీరు 1960వ సంవత్సరం నుండి 67 వరకు మన కళల్లో, జానపద కళల్లో కోలాటం, బుర్రకథ, భజనలు, సాంఘిక నాటకాలు ఇలా ఎన్నో రకాల కళల్లో ప్రసిద్ధి కాంచినటువంటి వారు చేకూరి రంగనాయకమ్మ గారు బుర్రకథ ప్రధాన పాత్రలో, మరి సీతారామ గారు, మాణిక్యమ్మ గారు వంతులుగా మన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఎన్నో వందల కార్యక్రమాల్లో పాల్గొని మన గ్రామ పేరు ప్రఖ్యాతల్ని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి మన చేకూరి రంగనాయకమ్మ గారు. మరి అంతేకాకుండా కళ కోసం కాదు, ప్రజల కోసం, ప్రగతి కోసం అనే నినాదంతో సాంఘిక నాటకాల్లో, బుర్రకథల్లో, కోలాటంలో ఎన్నో వందల కార్యక్రమాల్లో పాల్గొని మన నాదెండ్ల గ్రామ పేరు ప్రఖ్యాతుల్ని దశ దిశల వ్యాపింపజేసినటువంటి వ్యక్తులు వీరు. మన నాదెండ్ల గ్రామంలో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహావిష్కరణకు వీరి సాంఘిక నాటకం కరుణామయ అనే నాటక ప్రదర్శించి ఎన్నో బహుమతులను వీరు అందుకున్నారు. నిజంగా ఇంతటి కళాకారులు మన నాదెండ్ల గ్రామంలో జన్మించటం మనం పూర్వజన్మ సుకృతం. మరి ఆ గ్రామంలో మనం కూడా జన్మించినందుకు వారి తరపున, మా కళాబృందం తరపున ప్రతి ఒక్క కళాకారులకి, కళాభిమానులకి, కళా పోషకులకి అందరికీ ఇవే మా కళాభివందనాలు. రాబోయే కళాకారులకు ఇలాంటి విషయాలు తెలియజేస్తే వారి వారి తరాలకి మన గ్రామంలో ఇంతమంది కళాకారులు రంగస్థలంలో గాని, జానపదంలో గాని, భజనలలో గాని కళాకారులు ఉన్నారని మనం మన తరాలకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా చేకూరి రంగనాయకమ్మ గారుల్ని, నల్లమోతి సీతారామ గారుల్ని సన్మానించుకోవడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. సన్మాన గ్రహీతలు రంగనాయకమ్మ గారు చేకూరి, నల్లమోతు సీతారామ గారు, తాటి రామారావు గారు ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ మండవ మాణిక్యమ్మ గారు మరి వాళ్ళ కళాబృందం తరఫున వాళ్ళు మనం సన్మానించుకుంటున్నాం. థ్యాంక్ యూ. గట్టిగా అందరూ ఒకసారి చప్పట్లు. ఓకే, థ్యాంక్ యూ. మరి వారి అనుభవాన్ని, వారి కళారంగంలో ఎన్నో సాధక బాధలను ఎదుర్కొని మరి ఈనాడు ఈ స్థాయికి వచ్చారు. వారి నోటి ద్వారా కళల గురించి 2 మాటలు చెప్పవలసిందిగా మా కళాబృందం తరపున కోరుకుంటున్నాం. ఓకే ఓకే, వాళ్ళ ఇబ్బంది పెట్టద్దు. సరే సరే. మరి సన్మాన గ్రహీతలు చేకూరి రంగనాయకమ్మ గారు, గౌరవనీయులు నల్లమోతి సీతారామ గారు, మన తాటి రామారావు గారి ఆధ్వర్యంలో శ్రీ మండవ మాణిక్యమ్మ గారు, వాళ్ళ కళా బృందాలు,
మనిషి మారలే
కోరలు దీసెను ఘోరారణ్యములాక్రమించెను క్రూర మృగముల కోరలు దీసెను ఘోరారణ్యములాక్రమించెను హిమాలయముపై జెండా పాతెను హిమాలయముపై జెండా పాతెను ఆకాశంలో శ్రీకారు చేసెను మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాటెను పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాటెను వేదిక లెక్కెను వాదము చేసెను బోధలు చేసెను మనిషి మారలేదు అతని బాధ తీరలేదు మనిషి మారలేదు అతని బాధ తీరలేదు వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చెను కలలే మార్చెను అయ్యా మనిషి మారలేదు అతని మమత తీరలేదు మనిషి మారలేదు అతని మమత తీరలేదు తదుపరి గీతంగా